ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ని విడుదల చేశారు. ఇందులో జిల్లా స్థాయి పోస్టులు 14,088 పోస్టులు కాగా 2,259 రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విడుదల చేశారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మెగా డిఎస్సి ద్వారా 7,487 స్కూల్ అసిస్టెంట్లను, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్లను, 2 ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రైటిక మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ అయితే ప్రకటించారో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులందరూ కూడా ఎప్పుడెప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కొంతకాలం నుంచి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కళలు నెరవేరుస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా తీపి కబురు అందించింది విద్యాశాఖ. ఈ మేరకు 16,000 పైచిలుకు ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు డిఎస్సికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఇటు అధికారులను అలాగే ప్రభుత్వ పాలకులను కూడా నిరుద్యోగులు నిలదీస్తూ వస్తున్నారు. కూటమికి సంబంధించినటువంటి సర్కారు ఏర్పడక ముందు కూడా హామీలో ప్రధానంగా ఇది ప్రస్తావించారు. సో ఇన్ని నెలల కాలంలో కూడా పూర్తిగా దాని అధ్యయనం చేసిన తర్వాత తాము రిలీజ్ చేస్తామని చెప్పిన మాట ప్రకారము ఈ రోజు అయితే నిరుద్యోగానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా కోచింగ్ సెంటర్లన్నీ కూడా పూర్తిగా మూగపోయాయి. ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా కోచింగ్ సెంటర్లో అలాగే నెట్ సెంటర్లు కూడా బిజీగా కాబోతున్నాయి. నిరుద్యోగులందరూ కూడా ముఖ్యంగా టీచర్స్ సంబంధించి ఎవరైతే కావాలని కలలు కంటున్నారో వారందరి కలలు నెరవేరేలా ఈ రోజు నుంచి కూడా వారు సాధన చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కూడా మళ్ళీ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా అక్కడ ఉండి మొత్తం రాయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా విద్యాశాఖ నిరుద్యోగులకైతే తీపి కబురు అందించిందని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి కేవలం 16,000 పైచిలకు నోటిఫికేషన్ కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి మిగిలిన నిరుద్యోగులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కూటమి సర్కార్ రాకముందు ఏవైతే హామీలు ఇచ్చామో వాటికి అనుగుణంగా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నామని, ఖచ్చితంగా మిగిలిన ఉద్యోగాలకు సంబంధించి కూడా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.